ఆధునిక కాలంలో ప్రపంచాన్ని నడిపిస్తున్న మూడు ప్రధానమైన అంశాలు టెక్నాలజీ, యాక్సెసిబిలిటీ, కనెక్టివిటీ. ఈ మూడు లేకపోతే యువత దేశంలో ప్రపంచంలో నెగ్గుకులారేని పరిస్థితి. మనం గమనిస్తే థింకర్స్ కానీ ఫిలాసఫర్స్ కానీ ఉదాహరణ కార్ల్ మార్క్స్ తీసుకోండి. ఆయన ధనిక వర్గాలు శ్రామిక వర్గాల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడారు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వాళ్ళ మధ్య ఉన్న క్లాష్ ఏంటి అని చెప్పి ఆయన చెప్పారు. అలానే గత డికేడ్లో కూడా మనం ఆలోచిస్తే అర్బన్ రూరల్ డివైడ్ అంటే పట్టణ ప్రాంత ప్రజలు గ్రామ ప్రాంత ప్రజలు గ్రామీణంలో ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్య ఎంత గ్యాప్ పెరిగిపోతుంది అని చెప్పి ప్రపంచంలో భారతదేశంలో ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాల్లో అర్బన్ రూరల్ డివైడ్ ఎలా ఉందని. అయితే గత 20-30 ఏళ్ళ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కొత్త కన్సర్న్ ప్రపంచానికి వచ్చింది. అదే డిజిటల్ డివైడ్. ప్రపంచంలో చూస్తే డెవలప్డ్ కంట్రీస్ డిజిటల్ టెక్నాలజీలో ముందున్నాయి. డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ వరల్డ్ డిజిటల్ టెక్నాలజీలో వెనకాల పడిపోయింది. అలానే ప్రపంచంలోనూ భారతదేశంలోనూ పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ టెక్నాలజీలో ప్రజలు ముందుంటే గ్రామీణ భారతంలో వెనకాల ఉన్నారు. ఈ డిజిటల్ డివైడ్ని ఎలా పూరించాలి, ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దిశగా ఒక గొప్ప ప్రయత్నమే మొదలెట్టింది. అదే పిఎం వాణి, ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, WANI. ఈ స్కీమ్ ద్వారా భారతదేశంలో ప్రతి కార్నర్లో ప్రతి రిమోట్ ఏరియాలో ఖచ్చితంగా వైఫై యాక్సెస్ ఉండాలి, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండాలి, అవి ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గవర్నమెంట్ ఈ ప్రయత్నం మొదలెట్టింది. మనందరికీ తెలుసు 6 సంవత్సరాల క్రితం డిజిటల్ ఇండియా మిషన్ తీసుకొచ్చాం. ఆ డిజిటల్ ఇండియా మిషన్లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటే డిజిటల్ ఇండియా ఒక అంబ్రిల్లా ప్రోగ్రామ్ అయితే, ఒక హోలిస్టిక్ ప్రోగ్రామ్ అయితే దానిలో ఒక చిన్న కనెక్ట్ ఈ పిఎం వాణి స్కీమ్ అని చెప్పొచ్చు. డిజిటల్ ఇండియాని ఒక రియాలిటీలోకి తీసుకురావడంలో పిఎం వాణి కూడా తన ప్రయత్నం తను చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇక్కడ పిఎం వాణి అసలు అంటే ఏంటి, ఏ విధంగా బ్రాడ్బ్యాండ్ వైఫై ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే, పాత రోజుల్లో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం చిన్నప్పుడు వీధి చివరన ఒక టెలిఫోన్ బూత్ ఉండేది. అక్కడికి వెళ్ళి దాన్ని పబ్లిక్ కాల్ ఆఫీస్ అనేవాళ్ళం, PCO. అక్కడికి వెళ్ళి రూపాయి ఇస్తే లోకల్ కాల్ మాట్లాడుకోవచ్చు, ట్రంక్ కాల్ బుక్ చేసుకోవచ్చు, తర్వాత STDలు మాట్లాడుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఫోను అనేది ఒక కళ. ఇంకా మొబైల్ ఫోన్ అనేది అసలు ఆలోచనలో కూడా ఉండేది కాదు. ఆ పరిస్థితి నుంచి మనం ఈ పరిస్థితికి వచ్చాం. దాన్నే పబ్లిక్ కాల్ ఆఫీస్ అంటాం. అదే దిశగా అదే స్టైల్లో పబ్లిక్ డేటా ఆఫీసులు అని చెప్పి మొదలెట్టబోతున్నారు. అంటే స్పెషల్గా ఆఫీస్ ఏమి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీధి చివరన ఉన్న కిరాణా కొట్టో, టీ కొట్టో, భారతదేశంలో ఏ నలుమూల ఏ మూల చూసినా సరే ఒక టీ కొట్టో కిరాణా కొట్టో కనపడుద్ది. అదే ఒక పబ్లిక్ డేటా ఆఫీస్ అయిపోవచ్చు. వాళ్ళు అప్లై చేసేసుకుని లైసెన్స్కి ఒక సంవత్సరం రిజిస్టర్ చేసేసుకుని వాళ్ళు నీట్గా పబ్లిక్ డేటా ఆఫీస్ని పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ పబ్లిక్ డేటా ఆఫీసులన్నిటికీ ఒక సూపర్విజన్ కానీ, ఈ పబ్లిక్ డేటా ఆఫీసులన్నీ ఒక అకౌంటబుల్గా ఉండాలని కానీ ఆలోచనతో ఇంకొక సెటప్ని కూడా క్రియేట్ చేశారు. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్, PDOA. సో ఒకటి PDO, రెండోది PDOA, పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ అని చెప్పి. సో దీనివల్ల భారతదేశంలో ప్రతి చోట డేటా యాక్సెసిబిలిటీ పెరుగుద్ది. దాంతోపాటు గవర్నమెంట్ దీనికి ఏమి లైసెన్స్ ఫీజ్ ఛార్జ్ చేయదు PDO నడపడానికి. కాకపోతే ఈ PDOస్ కొంత ఛార్జ్, నువ్వు డేటా ఇస్తున్నప్పుడు ఆ డేటాకి ఇంతని రుసుము పెట్టి డేటా ఇవ్వచ్చు అనమాట, యాక్సెసిబిలిటీ. దాంతో మన ఆర్థిక వ్యవస్థకి మంచి బూన్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరగవచ్చు, యూత్ ఎంపవర్ అవ్వచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ లివింగ్ పెరగవచ్చు. ఇదే విషయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్వీట్ చేస్తూ, ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం, మనం ఇలాంటి యాక్సెసిబిలిటీ దేశం మొత్తం ఇవ్వటం. ఇండియాలో ఒక విప్లవాత్మకమైన మార్పు
టెక్నాలజీ పరంగా, జీవితాల పరంగా. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ అని మాట్లాడాం. ఈ పిఎం వాణి స్కీమ్ వల్ల ఈజ్ ఆఫ్ డూయింగే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుందని చెప్పి ఆయన చెప్పారు. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ దేశం మొత్తం, అది కూడా వైఫైలో ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. అంటే పబ్లిక్ డేటా నెట్వర్క్ అనేది త్రూఅవుట్ ద కంట్రీ, ఇంత పెద్ద దేశంలో, ఇంత గొప్ప భారతావనిలో దేశం మొత్తం కూడా ఒక పబ్లిక్ డేటా నెట్వర్క్ తీసుకోవాలన్న ఆలోచనే ఒక గొప్ప ఆలోచన అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ పిఎం వని స్కీమ్లో ఒక సెంట్రల్ రిజిస్ట్రీ ఉంటుంది. ఆ రిజిస్ట్రీ ఎవరైతే పీడీఓ కియోస్క్ కానీ కిరాణా షాప్లో పబ్లిక్ డేటా ఆఫీస్ పెట్టాలనుకున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రీ మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, సిడిఓటి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనమాట. అయితే ఖచ్చితంగా నువ్వు కనుక ఒక కస్టమర్ అయ్యి పబ్లిక్ డేటా వాడుకోవాలి అనుకుంటే ఒక యాప్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, అప్లికేషన్ అనమాట. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటేనే నువ్వు ఆ పబ్లిక్ డేటా ఆఫీస్లో సర్వీసెస్ వాడుకోగలవు. సో నీకు ఆ యాప్ ఖచ్చితంగా ఉండాలి అనమాట ఒక కస్టమర్గా నువ్వు వాడుకోవాలంటే, ఫస్ట్ థింగ్. రెండోది, పబ్లిక్ డేటా ఆఫీసులు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. లైసెన్స్ ఫీల్ గవర్నమెంట్ ఏమి లైసెన్స్ ఫీజు అడగదు. ఈ మొత్తం యాప్ డెవలప్ చేసుకున్నప్పుడు, నీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ యాప్లో నో యువర్ కస్టమర్ నామ్స్ ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేయాలి. ఈ కేవైసీ నామ్స్ అంటాం. సో ఈ కేవైసీ అథెంటికేషన్ ఆథరైజేషన్ అయిన తర్వాతే నువ్వు పబ్లిక్ డేటాని యాక్సెస్ చేయగలవు, అంటే పబ్లిక్ డేటా సర్వీసెస్ని యాక్సెస్ చేయగలవు అనమాట, ఏ కస్టమర్ అయినా సరే. దాంతోపాటు పబ్లిక్ డేటా ఆఫీస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ, దానికి సంబంధించిన అకౌంటబిలిటీ, అథెంటిసిటీ కానీ, ఇవన్నీ కూడా PDAOL చేస్తారు. PDOA పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ చూస్తారనమాట. సో ఇది కనుక సక్సెస్ అయితే కనుక ఇది మన జీవితాల్లో ఒక సంచలనాత్మకమైన మార్పు. ముఖ్యంగా మన జీవితాలంటే బాగా చదువుకుని డేటా ప్రతి చోట ఉన్న వాళ్ళకి కాదు, గ్రామీణ భారతంలో యాక్సెసిబిలిటీ లేని చోట, అగ్రికల్చర్ ఎక్కువ ఉన్న చోట, యువత అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న చోట, ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇది కల్పతరం అని చెప్పొచ్చు. అయితే గవర్నమెంట్ లైసెన్స్ ఫీజు తీసుకోదు, కానీ సేవలు మాత్రం ఉచితం కాదు. ఈ సేవలకి డబ్బులు చెల్లించాలి పీడీఓస్కి. నువ్వు డేటా తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎంతైతే డేటా తీసుకుంటున్నావో. అయితే ఇలాంటి ప్రయత్నం ఇదే మొట్టమొదటిసారా? ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి ప్రయత్నం జరగలేదా అంటే, ప్రభుత్వ పరంగా ఇంత లార్జ్ స్కేల్లో జరగలేదు. ప్రైవేట్ పరంగా చూస్తే ఫేస్బుక్, గూగుల్ ట్రై చేశాయి, కానీ వాళ్ళు సక్సెస్ కాలేదు. ఫేస్బుక్, గూగుల్ ట్రై చేసి ఇలాంటివి, ఈ పబ్లిక్ డేటా నెట్వర్క్స్ లాంటివి ఎందుకు సక్సెస్ కాలేదంటే, వీళ్ళు లాంచ్ చేసిన టైంలో వీళ్ళు పెట్టిన రేటుకి బయట డేటా అవైలబుల్ అయ్యే రేట్కి చాలా వ్యత్యాసం ఉంది. ఫేస్బుక్, గూగుల్ చాలా హై కాస్ట్లో పెట్టాయన్నమాట. దాంతో ఈ ప్లాన్ ఫేస్బుక్, గూగుల్ని ఫ్లాప్ అయింది. కానీ ఈ ప్లాన్ పిఎం వని స్కీమ్ కనుక భారతదేశంలో సక్సెస్ అయితే నిజంగానే కొత్త కొత్త అంశాల్లో మనం ముందు అడిగేయచ్చు. దాంతోపాటు డేటా అనేది అందరి చేతిలోకి వెళ్ళిపోద్ది అన్నమాట. మనం అంటూ ఉంటాం, డేటా సరికొత్త ఇంధనం, డేటా ఒక సాధికారత, డేటా ఒక ముందడుగు, డేటా ఒక శక్తి. అలాంటి డేటా భారతదేశంలో ఏ మూలైనా మనకి అవైలబుల్గా ఉంటే నిజంగా భారతదేశ రూపురేఖలు మార్చడం కష్టం కాదు కదా. అయితే ఈ పిఎం వని స్కీమ్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అసలు వైఫై క్వాలిటీ ఎంత ఫాస్ట్గా వస్తుంది మనకి, ఈ పబ్లిక్ డేటా ఆఫీసులకి లాభాలు ఎలా వస్తాయి, నిజంగా పబ్లిక్ డేటా ఆఫీస్ దాకా వెళ్ళి వీళ్ళు డేటా తీసుకుంటారా, వీళ్ళు ఏ విధంగా రేట్లు ఫిక్స్ చేస్తారు, వీళ్ళ అకౌంటబిలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ గవర్నమెంట్ కనుక చక్కని ప్రణాళిక వేసి ముందుకు తీసుకెళ్తే, ఈ స్కీమ్ సఫలమైతే కనుక భారతదేశంలో మనం ఇంకా సరికొత్త ఆలోచనతో డిజిటల్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళవచ్చు.